యోబు భార్య బ్రేకింగ్ పాయింట్ ఏం తెలుసా? భర్తను ఎంతగానో ప్రేమించింది. ఆ భర్త బ్రతుకుంటే చాలు, ప్రపంచాన్ని తిరిగి కట్టుకుంటానన్న నిరీక్షణ ఉంది. బిడ్డలు పోయినా బహుశా ఇంకో పిల్లల్ని నేను కనొచ్చేమో నా భర్త ఉన్నాడు. ఒకవేళ ఆస్తి పైన నా భర్త తిరిగి సంపాదించే సత్తా ఉంది ఆయనకి. ఎందుకంటే ఒకప్పుడు ఏమీ లేని దగ్గర నుంచి దేవుడు ఆశీర్వదించాడు. గాడ్ విల్ అగైన్ బ్లెస్ us అగైన్ అని బహుశా ఆశ ఉంది, నిరీక్షణ ఉంది. ఇప్పుడు ఆ ప్రాణమే పోతే నిరీక్షణకు ఆస్వాదం ఏముంది? దట్ వాస్ హర్ బ్రేకింగ్ పాయింట్. యోబు మీద ప్రేమ ఉందంటారా లేదంటారా? ఈరోజు ఈ పాయింట్ తెలుసుకునే కుటుంబాలు సంతోషంగా ఉండేవి. యోబు ఎప్పుడు కూడా తన మాటను పట్టించుకోలే. ఆ మాట ఏ గాయంలో నుండి వచ్చిందో అది ఆలోచించాడు. రోజు ప్రజల మధ్యలో మాటలు, ఒక మాటకి ఎంత హర్ట్ అయిపోతాం, ఎంత గాయం అయిపోతుంది. ఇంకా నేను ఇంకొకసారి జీవితంలో ముఖం చూస్తట్టు దేనికి? ఒక మాటగా, జస్ట్ ఫర్ ఎ వర్డ్. హౌ డేర్ దే కెన్ సే దట్ వర్డ్, బట్ యుర్ నాట్ సీయింగ్ ద వూండ్. ఏ గాయంలోంచి ఆ మాట వచ్చిందో నువ్వు చూస్తే నీకు సహనం ఎప్పుడు కూడా కోల్పోవు. యు నో వై పేషెన్స్ బ్రేక్స్? బికాస్ యూ ఫోకస్ ఆన్ ద వర్డ్ దాన్ ద వూండ్. యోబు భార్య గయ్యాలి కాదో, యోబు భార్య గాయపరచబడింది. ఆ గాయంలో నుండి ఆ మాట వస్తుంది. ఏంటి ఆ గాయం అంటే? నా భర్తని పిచ్చిగా ప్రేమించా. ఆ ప్రేమ ఎప్పుడైతే ఇంకా చివరికి ఆ భర్త చచ్చిపోతున్నాడంటే గాయంలో నుండి మాట్లాడింది. బహుశా నువ్వు అర్థం చేసుకుంటే యోబు మీద భార్యకి ఏముంది? ప్రేమ తప్ప యోబు మీద ద్వేషం లేదా.